హలో, అందరూ బాగున్నారండి? ఈరోజు సింపుల్గా అసలు నూనె ఏమి వాడకుండా చేసుకునే పల్లీల కారం చేసుకుందామండి. ఇది ఇడ్లీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. చక్కగా పల్లీలు అలాగా నల్లబడకుండా వేయించుకోవాలి. అయితే సిమ్లో పెట్టుకునే వేయించాలండి పల్లీల్ని. నల్లబడినా బాగోవు, సరిగ్గా వేగకపోయినా బాగోదన్నమాట కారం. అవి నువ్వులు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ నువ్వుల్ని కూడా అలాగేనండి, మాడిపోకుండా చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం చిటపట్లు ఆడతాయండి, ఆడగానే ఆపేయాలన్నమాట, లేకపోతే నల్లబడిపోతాయి. అది నువ్వులు పల్లీలు రెడీ అయిపోయినాయి కదా. ఇది చల్లారినాక మనం మిక్సీ వేసేసుకోవడమే. అయితే ఇవి బాగా చల్లారాలండి, లేకపోతే మిక్సీలు పాడైపోతాయి కదా. అయితే పచ్చికారం ఉంటే కనుక పచ్చికారం దీంట్లో మనకి రుచికి సరిపడా కలుపుకోవాలండి. ఉప్పు పచ్చికారం కలిపి మిక్సీకి వేసుకోవాలన్నమాట. అదే మనకి ఎండుమిరపకాయలు వేయించైనా చేసుకోవచ్చు, పచ్చికారం ఉంటే పచ్చికారం అయినా కలిపేసుకోవచ్చు. అయితే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆపి పట్టాలి. ఒక్కసారి కంటిన్యూస్గా పట్టామంటే ఆ పల్లీల్లోంచి వచ్చే నూనె మూలాన ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. కొంచెం ఒక తిప్పి మళ్ళీ ఆపి మళ్ళీ చూసుకొని కొంచెం కదిపి మళ్ళీ మిక్సీకి వేయాలి. ఇట్లా గడ్డగట్టినట్టు ఆయిల్ బయటకు వచ్చి గడ్డగట్టినట్టు అవుతుంది అన్నమాట. మనం ఇలా కొంచెం ఆపేయడం వలన పొడిగా ఉంటుందండి. పొడి ఇది చక్కగా రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, మనం నచ్చితే దోశలకు కూడా తినొచ్చు. అయితే కారం మాత్రం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. నేను కొంచెం లైట్గానే వేసాను. ఇంకా కొంచెం కారం బాగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా వేడివేడి అన్నంలోకి ఇది కలుపుకుని తిన్నా రుచిగా ఉంటుందండి. అయితే దీంట్లోకి ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర లాంటిది ఏమీ వేయక్కర్లేదు, ఇలా వాడేయడమే. మనం కారమే కొంచెం సరిపడా చూసుకోవాలి. కాస్త స్పైసీగా తినే అలవాటు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అయితే ఇది చక్కగా చల్లారినప్పుడు అది పొడి వేడిగా ఉంటుంది కదా, చల్లారినాక చక్కగా ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా నిలవ ఉంటుంది. రైస్లోకి ఇడ్లీలో నంచుకోవడానికి బాగుంటుంది కొన్ని రోజుల పాటు. ఎక్కడ ఆయిల్ వాడలేదు చూసారా మనం ఈ పొడి తయారు చేసేటప్పుడు. పల్లీల కారం అన్నమాట ఇది. పల్లీలు కొంచెం నువ్వులు కూడా వేసాను కదండి, నువ్వులు వేయాలండి. నువ్వులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నువ్వుల టేస్ట్ నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారని విన్నాను. వాళ్ళు నువ్వులు లేకుండా ఉట్టి పల్లీలతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా గాజు బాటిల్లోకి తీసుకున్నామంటే మనకి నిలవ ఉంటుందండి. ఓకే అండి, మీరు కూడా ఈ పల్లీల కారం ట్రై చేసి టేస్ట్ చూడండి, నాకు కూడా ఎలా ఉందో చెప్పండి. బాయ్.